ముందుగా 44వ డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 44వ డివిజన్ ప్రజలందరికీ ముఖ్యంగా 44వ డివిజన్లో వీధి వ్యాపారాల మార్కెట్ ఉండటం జరిగింది. దానికి తుమ్మల గారు ఎలక్షన్లో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఎన్నికలప్పుడు నేను ఇంటింటికి తిరిగి అందరికీ సాయిబులు అయితే వేరే వాళ్ళు అయితే అందరికీ ఇంటింటికి తిరిగి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఏమంటే సార్ మాకు మార్కెట్ ఉండాలా, మార్కెట్ పోనీపాకని చెప్పారు. ప్లస్ అది కాకుండా మా డివిజన్లో 44వ డివిజన్లో వాటర్ ప్రాబ్లం బాగుండే, 30 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. ఆ నీళ్ళ ప్రాబ్లం కూడా తీర్చాలి, మేము తుమ్మల గారికి ఓటేస్తామన్నారు, మాటిచ్చారు. మనం కూడా అదే ప్రకారంగా 900 మెజార్టీ తెచ్చాము. తుమ్మల గారు కూడా మంత్రి గారు అయిన తర్వాత నేను సార్ని కలవడం జరిగింది. సార్ ఇట్లా మా డివిజన్లో ప్రాబ్లం ఉంది సార్, వాటర్ ప్రాబ్లం ఉంది సార్ అంటే ఎమ్మటే 75 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. 480 కలెక్షన్లు ఇచ్చాము. ఇవాళ ఏ ఆడోళ్ళు కూడా బయటికి వెళ్ళి బిందె పట్టుకొని బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు, ఇంట్లో పట్టుకుంటారు, హ్యాపీగా ఉన్నారు. అయిపోయిన తర్వాత మార్కెట్ వీధి వ్యాపారంలో మార్కెట్ గదికి వచ్చారికే కొంతమంది మార్కెట్లో మనం కూడా సార్ దగ్గరికి వెళ్ళాము. సార్ ఇట్లా మరి మార్కెట్ కొద్దిగా రిపేర్ చేయాలి సార్, దాంట్లో సవలతులు ఏం లేవు, బోర్ లేదు, వాటర్ లేదు, షెడ్ లేదు, ఇవన్నీ లేవని చెప్తే సార్ ఎమ్మటే 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 75 లక్షలు కూడా ఇలా కొంతమంది చెప్పుకోవటం ఏంటంటే మార్కెట్ నేనే మొన్నటి దాకా మార్కెట్ తీసేస్తా, ఎవడైనా ఏం చేస్తారో అని మాట్లాడారు. ఇవాళ వచ్చారు కదా శాంక్షన్ టెండర్ అయ్యే లోపు నేనే చేయించిన మాట్లాడతారు. ఎవరు చేపించడం కదా. తుమ్మల నాగేశ్వరరావు గారికి, యుగంధర్ గారికి, కమిషనర్ గారికి, డిఈ గారికి, ఈఈ గారికి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామా. నేను ఒకటే హామీ ఇస్తాను. ఇప్పుడు 44వ డివిజన్ ప్రజలు మా ప్రజలందరికీ హామీ ఇస్తాను. నేను మార్కెట్ ఎవరికి వల్ల కాదమ్మా, ఎవరు తీయరు, ఎక్కడికి పోదు. మీ అందరు మార్కెట్ మేము ఉన్నాం, మీ మార్కెట్ పోదు. సార్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మాకు ఏది జరిగినా మంత్రి గారు చూసుకుంటారు. ఓకే అమ్మ, అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. నమస్కరించి మంత్రి గారికి, మన 44వ డివిజన్ ప్రజలు మేమందరం మన ఈది మార్కెట్లో చాలా కష్టాలు పడ్డాం. ఎండకి ఎండి, వానకి తడిచి, పురుగులల్లో పట్టాలు గాలి దుమ్ము వచ్చి పట్టాలు ఎగిరిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. మేము ఈ ఇబ్బందులు పడేది చేసి మేము మా జగదీష్ అన్న దాకా తీసుకెళ్ళాము. జగదీష్ అన్న ఏం చేశారు, మంత్రి గారికి తెలియజేసి అది మార్కెట్ శాంక్షన్ చేసినట్టుగా చేశారు. 75 లక్షలు శాంక్షన్ చేశారు. మేము 72 లక్షలు శాంక్షన్ చేశారు. మేము మా జన్మంతా కాలం మేము రుణపడి ఉంటాము. మంత్రి గారికి నమస్కరించి చెప్తున్నాము. మాకు ఇంకా మేలు చేయాలని, మాకు అభివృద్ధిలోకి తేయాలని మేము కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నమస్కారం. ముందుగా జగదీష్ గారికి ధన్యవాదాలు, నమస్కారం. మేము ఇక్కడ వీధి వ్యాపారస్తుల మార్కెట్లో గత 4 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం. ఇక్కడ మేమే కాకుండా మొత్తం 300 మంది కొట్లున్నాయి. 300 మంది అంటే 300 కుటుంబాలు. 300 కుటుంబాలు కూడా ఇక్కడ ఎండకి ఎండి తడిసి ఎంతో కష్టపడి ఇక్కడ ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు దాకా మేము పడ్డ కష్టాలని జగదీష్ గారికి చెప్పాము. జగదీష్ గారు మాకు మంత్రి గారి వద్దకు వెళ్ళి మా కష్టాలని చెప్పగా మంత్రి గారు 72 లక్షలు శాంక్షన్ చేపించి మార్కెట్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మేము జీవితాంతము మంత్రి గారికి, జగదీష్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాం. ధన్యవాదాలు. మంత్రి గారు మీకు నమస్కారం సార్. ఎల్లకాలం మీకు రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే మా గుట్ట ప్రాంతము, మాకు 30 సంవత్సరాల నుంచి నీళ్లు, వాటర్ చాలా ఇబ్బంది ఉండే సార్. అయితే మా మంత్రి గారు గెలిచిన తర్వాత, తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచిన తర్వాత జగదీష్ గారు తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మటే తుమ్మల గారు 75 లక్షలు శాంక్షన్ చేసి ఇంటింటికి పంపు, ఇంతలావు పంపు. ఇప్పుడు ఆడవాళ్ళు బయటికి వెళ్ళేదే లేదు సార్, అలా నీళ్లు వస్తున్నాయి. మీ పిల్లలకి అందరికీ పుణ్యం అంత ఉంటుంది సార్. మా మీద దయ ఉంచి మీరు మళ్ళీ మార్కెట్ అయ్యా ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, ఎండకేండి వానకు తడిసి ఆ పట్టాలు కట్టుకొని పట్టాలు చినిగిపోయి అన్ని ఇబ్బందులు పడుతుంటే ఇదే మాట పోయి జగదీష్ గారికి చెప్పినాం. సారు మంత్రి గారికి చెప్పండి ఇలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తే
ఎమ్మటే జగదీష్ గారు వెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి గారు జగదీష్ ఎల్లు పని అని చెప్పి 72 లక్షలు శాంక్షన్ చేపించారు. ఆ పని షురు అవుతుంది సార్. మీకు ఎల్లకాలం రుణపడి ఉంటాం సార్. మంత్రి గారు మీకు ధన్యవాదాలు సార్. మా జగదీష్ గారు ధన్యవాదాలు. మీకు మా జగదీష్ గారికి ఎల్లకాలం మేము రుణపడి ఉంటాం సార్. నమస్తే సార్. మేము ఇక్కడ వీధి వ్యాపారం నుంచి వ్యాపారం చేస్తూ ఉంటాం. మాకు ఎండకెండి వానకు తడిసి 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మాకు అసలు పట్టాల వల్ల ఎండల వల్ల మా కూరలు కూడా ఆగమ ఎంతో ఇబ్బంది పడుతుంటే మేమందరం కలిసి జగదీష్ అన్న ఇంటికి వెళ్ళాము. సార్ మరి ఇట్లా పరిస్థితి మేము మంచిగా మాకు కూడా ఒక మార్కెట్ మంచిగా ఉండాలి, మేము కూడా దర్జాగా అమ్ముకోవాలని పరిస్థితి అసలు మేము అమ్ముకోలేకపోతున్నాం అని అన్నయ్య దగ్గరికి వెళ్ళాం. జగదీష్ అన్నయ్య మా మాటకి ఎమ్మటే స్పందించి సార్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆయన చేసిన కార్యవాయి వల్ల మాకు 75 లక్షలు శాంక్షన్ అయినాయి. మా మార్కెట్ వల్ల మాకు మార్కెట్ మంచిగా అవుతుంది. వాళ్ళు చేపిస్తున్నారు సార్. మంత్రి గారు మీకు నమస్తే. మీకు కోటి ధన్యవాదాలు సార్. మీ వల్ల మీ ఆధ్వర్యంలో మా మార్కెట్ అవుతుందని చిరకాలం మీ పేరు నిలిచిపోతుంది. ఇక తుమ్మల గారికి నమస్కారము. పోయిన ఎలక్షన్లో జగదీష్ గారు మా వార్డులో వాటర్ తెస్తామని మాట ఇచ్చారు. అలాగనే మా వాటర్ తెప్పించారు. అలాగనే మళ్ళీ మీ మార్కెట్ ఆడిగిపోదు, నేనున్న హామీ అని మాట ఇచ్చారు మాకు. అదే దృష్టి తీసుకెళ్ళి తుమ్మల గారికి ఆడికి తీసుకెళ్లారు. అట్నే మార్కెట్ కూడా ఇప్పుడు శాంక్షన్ డబ్బులు అయినాయి. అదే మాటకి తుమ్మల గారికి నమస్కారం. గౌరవనీయులు తుమ్మల గారికి మరియు జగదీష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తుమ్మల గారు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మాకు జగదీష్ గారు మాట ఇచ్చారండి. మా బజార్కి వచ్చేసి మా వార్డులో వచ్చేసి ఇంటింటికి తిరిగి జగదీష్ గారు చెప్పారు మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పండి. మాకున్న సమస్యలు చెప్పామండి. అందులో ఇది రెండో సమస్య. ఫస్ట్ సమస్య వాటర్ ప్రాబ్లం ఉండేను. వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేశారండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం మార్కెట్ అండి. మార్కెట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారు. నిన్న వెళ్ళి అందరం వెళ్ళి చెప్పామండి. ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ఎండి వానలో తడిసి చాలా బీభత్సంగా అండి. ఒకసారి మీరు మార్కెట్ ఎన్నికెళ్ళి చూడండి, మొత్తం చాలా ఘోరంగా ఉంది. కింద వాటర్ వస్తే మోకాల దాకా వాటర్ వస్తుంటాయి. ఇవన్నీ అంత ఇబ్బందులు పడి కూడా మేము చాలామంది ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాం. పని కాలేదండి. ఇప్పుడు జగదీష్ గారి దగ్గరికి వెళ్ళాం. జగదీష్ గారు మా మాట మీద ఇదుండి తుమ్మల గారితో మాట్లాడారు. తుమ్మల గారు ఎమ్మటే శాంక్షన్ చేశారండి. మేబీ రేపు లేదా ఎల్లుండి నుంచి మాకు వర్క్ స్టార్ట్ అవుతుందండి. సో మా అందరి తరఫు నుంచి జగదీష్ గారికి మరియు తుమ్మల గారికి ధన్యవాదాలండి. మున్సిపాలిటీలు ఏం చేస్తారు మేడం?
కాదు. సంతోషమేనా?